హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా నా వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడుతున్నాయి అని కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఎక్కువ వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో జనరల్ గానే 2 to 3 వీడియోస్ చేసే మేము 4 to 5 వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి యూజ్ అవుదాం, మన కంటెంట్ ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడితే ఒక మంచి కాలేజ్ లేదా మంచి బ్రాంచ్ చూస్ చేసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్లో అనమాట. సో ఆ దిశగానే నేను కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ, మీకు నచ్చిన వీడియోస్, మెచ్చిన వీడియోస్ ఏంటో కూడా చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఖచ్చితంగా వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ ఎంసెట్ పరంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేశాం. అయితే అందులో కొంతమంది అడుగుతుంది ఏంటి అంటే, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే మన ర్యాంక్కి మనమే కాలేజ్ సెలక్షన్ చేసుకోవాలా? ఇఫ్ ఇన్ కేస్ మనం ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్లో సీట్స్ ఇస్తారా? అసలు ఏ ఆర్డర్లో ఇస్తారు? ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తే మీకు ఉపయోగపడుతున్న కాన్సెప్ట్లో ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాను అనమాట. ముందుగా నీకు చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి గవర్నమెంటే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వదు. లేదా మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి గవర్నమెంటే ఈ కుర్రాడికి పలానా టాప్ కాలేజ్ లేవు, ఈ కుర్రాడికి యావరేజ్ కాలేజ్, ఈ కుర్రాడికి బిలో యావరేజ్ కాలేజ్, లేదా ఈ పాపకి టాప్ కాలేజ్, ఇలా అని ఉండదన్నమాట. మీరు చూస్ చేసుకున్న ఆర్డర్లోనే వాళ్ళు మీకు ఎలకేషన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రాంగ్ ఆర్డర్లో చూస్ చేసుకుంటే మీకు రాంగ్ ఆర్డర్లోనే మీకు కాలేజ్ అనేది ఎలకేట్ అవుతుంది. సో అది ఎలా ఏంటి అనేది 30 minutes దాకా ఉంటుంది వీడియో. సో వీడియోని చూడండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ అందరికీ ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఆ వీడియోలో కొంచెం నాయిస్ రావచ్చు, ఎందుకంటే అది మా ఫ్రెండ్ ట్యాబ్ అనమాట. ఆ ట్యాబ్లో మనం రికార్డ్ చేసాం. అక్కడ నాయిస్ వచ్చి ఉంటే సారీ అండి. సో కొంచెం నాయిస్ ఉన్నా సరే ఏమనుకోమాకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. వీడియో ఉపయోగపడిందా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? ఇక వివరాలకు వెళ్దాం. ఏపీ ఎంసెట్ అవ్వచ్చు లేదా టీఎస్ ఎంసెట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో మీకు అర్థం అవడం కోసం ఇద్దరు స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏపీ రాసే వాళ్ళకి, ఏపీ రాసిన వాళ్ళకి, తెలంగాణ రాసిన వాళ్ళకి, ఇద్దరికి సేమ్ ప్రాసెస్ ఇది. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా అర్థం కాకపోతే చెప్పనండి, నేను ఇంకో వీడియో డెడికేటెడ్ డిస్కస్ చేస్తాను. ఇది మా ఫ్రెండ్ ట్యాబ్ అనమాట, తీసుకొని మేము వీడియో చేస్తున్నాం. ఎందుకంటే పర్సన్ కనిపించి చెప్పేదానికన్నా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది అనే కాన్సెప్ట్లో మనం ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది 2025 వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇక వివరాలకు వెళ్ళగా, మనకి ఫేజ్ 1 అని, 2 అని, 3 అని ఉంటాయి కౌన్సిలింగ్స్. అవి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎంసెట్ పరంగా కొన్ని ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి కదా వేరే వాటిలో కౌన్సిలింగ్ 1 అని తర్వాత ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్తారు. ఈ ఫేజ్ 1 ఏదైతే ఉందో, ఈ ఫేజ్ 1 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఫేజ్ 1 ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా సరే, మీకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండి సబ్ రిజల్ట్స్ ఇంకా రాకపోతే మీరు ఫేజ్ 1కి ఎలిజిబుల్ కారు. ఇఫ్ ఇన్ కేస్ సబ్ రిజల్ట్స్ వస్తే మీరు ఫేజ్ 1కి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఫేజ్ 2 వస్తే ఫేజ్ 1లో నచ్చక, లేదంటే ఫేజ్ 1లో ఏ కాలేజ్ రాకపోయింటే వాళ్ళు ఫేజ్ 2 అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫేజ్ 1లో కాలేజ్ వచ్చినా నచ్చకపోయినా అప్లై చేసుకోవచ్చు, రాకపోయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఫేజ్ 2లో ఇంటర్మీడియట్ సబ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఫేజ్ 2 కౌన్సిలింగ్కి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫేజ్ 2. ఇకపోతే ఫేజ్ 3 అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఉండదన్నమాట. సో మ్యాక్సిమం కష్టం ఏంటంటే, ఈ ఫేజ్ 3 ఒక్కొక్కసారి ఏ కాలేజీలో సీట్ అనే వాళ్ళకి మాత్రమే ఫేజ్ 3 పెడతారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫేజ్ 3 అందరికీ పెడతారు. కొన్నిసార్లు అసలు ఫేజ్ 3 కౌన్సిలింగ్ ఉండకపోవచ్చు. కానీ నా ఎగ్జామ్షన్ పరంగా టీఎస్ ఎంసెట్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫేజ్ 3 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఏపీ నుంచి ఎక్కువ మంది వచ్చి రాశారు కాబట్టి సీట్స్ అనేవి బొటాబొట్ని ఫిల్ అయ్యాయి. ఈ ఇయర్ సీట్స్ అంతగా ఫిల్ అవ్వవు. అండ్ చాలామంది అదర్ స్టేట్స్ కావచ్చు, వేరే మేనేజ్మెంట్ కోటా ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు. అంటే ఈ అకాడమిక్ ఇయర్ 2 months ముందే పేరెంట్స్ అనే వాళ్ళు సీట్స్ అనేవి ఫైన్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ఎలా తెలుస్తుంటే మా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది కదా. మా వీడియోస్ చూస్తే 2 months నుంచి మా వీడియోస్ కామెంట్ చేస్తూనే ఉన్నారు. అంటే చాలా ముందుగా ఈ ఇయర్ సీట్స్ అనేవి అందరూ కూడా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కింద తీసేసుకుంటున్నారు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఫేజ్ 3 వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఫేజ్ 3 ఇగ్నోర్ చేసుకోండి ఎప్పుడైనా సరే, ఉన్నా లేకపోయినా సరే ఫేజ్ 2 వరకు ట్రై చేయండి. సో మన మెయిన్ టాపిక్ ఏంటి, అసలు ఈ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ మన ర్యాంక్ పరంగా ఎలా చూస్ చేసుకుంటే ఎలా చేస్తారు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి ఇక్కడ మహేష్ తీసుకున్నాం. మహేష్, రమేష్, సురేష్, గీతాంష్ వీళ్ళు ఉన్నారు. మహేష్కి 20,000 ర్యాంక్ వచ్చింది, రమేష్కి 10,000 ర్యాంక్ వచ్చింది, సురేష్కి 45,000 ర్యాంక్ వచ్చింది,
గీతాంష్కి 5000 ర్యాంక్ వచ్చింది. ఈ నలుగురు కౌన్సిలింగ్కి వెళ్ళారు. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్కి తెలంగాణ టాప్ కాలేజ్ తీసుకుంటున్నాను. నేను జస్ట్ చెప్తున్నాను, ఇవి టాప్ అని కాదు, నేను నార్మల్ చెప్తున్నాను. సిబిఐటి, విఎన్ఆర్, జేఎన్టీయు, హెచ్ అండ్ అంత బాయ్స్ కాబట్టి ఇంకో కాలేజ్ తీసుకుందాం, ఓయూ తీసుకుందాం. ఓయూ అండ్ కావాలనుకుంటే మల్లారెడ్డి కూడా తీసుకుందాం. మల్లారెడ్డి నేను ఇవి ఆర్డర్ ఇవ్వట్లేదు, మీకు ఎగ్జాంపుల్ కొంచెం చెప్తున్నాను. సిబిఐటి 1 అని చెప్తున్నాను, విఎన్ఆర్ 2, జేఎన్టీహెచ్ 3, ఓయూ 4, మల్లారెడ్డి 5. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్డర్ కాదు, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. జేఎన్టీఏ టాప్ ఉంటుంది సిబిఐటి కన్నా, కాకపోతే రాశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా 5 కాలేజీలు ఉన్నాయి, అంటే ఏదైనా కాలేజ్ ఉన్నాయి, 1st, 2nd, 3rd, 4th, 5th. సో ఇప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ కాలేజ్ చదవాలంటుంది, టాప్ 1 కాలేజ్ చదవాలంటుంది. మీ అందరూ ఏమనుకుంటారు, ఇది చూస్తే సిబిఐటి 1st కాబట్టి గీతాంష్కి వచ్చేస్తుంది, విఎన్ఆర్ 2 కాబట్టి రమేష్కి వచ్చేస్తుంది, జేఎన్టీహెచ్ 3rd కాబట్టి మహేష్కి వచ్చేస్తుంది, ఓయూ ఖచ్చితంగా పెట్టుకుంటే సురేష్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఇక్కడ మనం ఈచ్ కాలేజీలో ఒక్క సీటు మాత్రమే ఉందనుకుందాం, ఓకేనా? ఒక్క సీటు మాత్రమే ఉంది, ప్రతి కాలేజీలో కూడా ఒక్క సీటే ఉంది. మీకు అర్థం చేసుకోండి, ఒక్క సీటు మాత్రమే ఉంది. అన్నింటిలో కూడా సిఎస్సి అనే బ్రాంచ్ ఉంది, ఓన్లీ సిఎస్సి అనే బ్రాంచ్ ఉంది, ఒక్క సీటే ఉంది. మీకు అర్థం అనుకోని చెప్తున్నాను. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మహేష్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాడు. ఎలా పెడుతున్నా మహేష్ వెబ్ ఆప్షన్స్? మహేష్ ఏమనుకుంటాడు, నాకు 20,000 ర్యాంక్ వచ్చింది, నాకు మంచి కాలేజీలో రాదు, టాప్ కాలేజెస్లో, సో నేను మల్లారెడ్డి పెట్టుకుంటాను. ఫస్ట్ ఆప్షన్ మల్లారెడ్డి, తర్వాత జేఎన్టీయు హెచ్ పెట్టుకుంటున్నాడు. అంటే మీకు సింపుల్గా కాలేజ్ పేరు రాస్తే అర్థమవుతుంది. తను మల్లారెడ్డి జేఎన్టీయు హెచ్ పెట్టుకున్నాడు. ఇది ఫస్ట్ ఆప్షను, ఇది సెకండ్ ఆప్షన్ కింద. రమేష్ ఏం చేశాడంటే 10,000 ర్యాంక్ వచ్చింది కదా, నాకు ఖచ్చితంగా సిబిఐటి రాకపోవచ్చు కానీ విఎన్ఆర్లో వస్తుందని చెప్పి ఫస్ట్ ఆప్షన్ విఎన్ఆర్, తర్వాత జేఎన్టీహెచ్ కూడా రావచ్చు, సర్లే ఓయూ పెట్టుకుందాంలే అని తను జేఎన్టీయు స్కిప్ చేసుకున్నాడు, ఓయూ పెట్టుకున్నాడు. మేము మీకు కాలేజ్ పేరు చెప్తే బెస్ట్ కదా. సో తను విఎన్ఆర్, నెక్స్ట్ జేఎన్టీయుహెచ్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ సురేష్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకున్నాడు? సురేష్ ఏమనుకున్నాడు, 45,000 ర్యాంకు, నాకు ఏ కాలేజీలో సీట్ రాదు, సర్లే ఒక ఆర్డర్ పెట్టుకుందాం, ఇవన్నీ మంచి కాలేజీలు కదా, సిబిఐటి, విఎన్ఆర్, ఓయూ పెట్టుకోండి, జేఎన్టీ పెట్టుకోవాలి. నెక్స్ట్ గీతాంశ్ ఫిక్స్ అయిపోయాడు, ఏమని, నేను చదివితే సిబిఐటిలోనే చదువుతాను, ఓకే, నేను ఇంకెక్కడ చదవను అని ఫిక్స్ అవుతాడు. సో తను సిబిఐటి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఓన్లీ నాకు సిబిఐటే కావాలి, టాప్ కాలేజ్ కావాలన్నారు. సో ఇది ఆర్డర్. ఇప్పుడు ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్లయితే మహేష్కి ఏ కాలేజ్ వెళ్ళాడని తెలుసా? మహేష్కి ఇక్కడ చూస్తారు ఫస్ట్, ఇక్కడ సిబిఐటి పరంగా ఎవరు పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ కింద, సిబిఐటి పరంగా బ్లూ తీసుకున్నాడు, సిబిఐటి పరంగా వీళ్ళిద్దరు పెట్టుకున్నారు, ఫస్ట్ ఆప్షన్ కింద వీళ్ళిద్దరు పెట్టుకున్నారు. సో ఈ సిబిఐటి కాలేజ్ చూస్తారు. లేదనుకుంటే అలాగో చూడకుండా సింపుల్గా మహేష్ 20K ఉంది. సో మహేష్ 20Kకి ఫస్ట్ ఆప్షన్ మల్లారెడ్డి పెట్టుకున్నాడు. మహేష్ కన్నా ఎవరైనా మల్లారెడ్డి పెట్టుకున్నారు ఇక్కడ? రమేష్ మల్లారెడ్డి పెట్టుకోలేదు, సురేష్ మల్లారెడ్డి పెట్టుకోలేదు, గీతాంష్ మల్లారెడ్డి పెట్టుకోలేదు. మల్లారెడ్డి పెట్టుకుంది ఓన్లీ ఒకరు మాత్రమే. సో మల్లారెడ్డి ఫర్ మహేష్కి మల్లారెడ్డి ఇచ్చేసారు. ఇంక జేఎన్టీహెచ్ ఇంకేం లేదు. ఫస్ట్ ఆప్షన్ ఎవరు పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకోలేదు. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ వరీ, ఇచ్చేస్తాను మల్లారెడ్డి. నెక్స్ట్ రమేష్ 10K, రమేష్ 10K. ఈ రమేష్ 10Kకి ఏం పెట్టుకున్నాడు? విఎన్ఆర్, జేఎన్టీహెచ్ పెట్టుకున్నాడు. సో ఇక్కడ రమేష్ 10,000 ర్యాంక్ వచ్చింది, రమేష్ ఫస్ట్ విఎన్ఆర్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఇంకెవరన్నా విఎన్ఆర్ పెట్టుకున్నారా ఫస్ట్ ఆప్షన్? లేదు, కానీ విఎన్ఆర్ సురేష్ పెట్టుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య అసలు విఎన్ఆర్ ఆప్షన్గా ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించుకుంటారు విఎన్ఆర్ పరంగా. ఓకే, ఇప్పుడు 10,000 ర్యాంకు విఎన్ఆర్, ఇతనికి ఇవ్వాలా చూస్తారు. ఇప్పుడు సురేష్ కానీ సిబిఐటీలో అలాట్ అయిందనుకో, విఎన్ఆర్ ఆటోమేటిక్గా రమేష్కి అలాట్ అవుతుంది. ఓకే, ఒకవేళ సురేష్కి సిబిఐటీలో అలాట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ విఎన్ఆర్కి వెళ్ళిపోయింది. విఎన్ఆర్కి అలాట్ అవ్వలేదు అనుకోండి, ఓయూకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రమేష్ ఓళ్ళు అయిపోతున్నాడు, ఎందుకంటే రమేష్కితో పాటు వేరే వాళ్ళకి పెట్టుకున్నారు కాబట్టి. నెక్స్ట్ గీతాంష్కి వెళ్తున్నారు. సో ఈ గీతాంశ్ 5,000 ర్యాంక్ వచ్చింది. సో 5,000 ర్యాంకు సిబిఐటి పెట్టుకున్నాడు. సిబిఐటి ఇంకెవరైనా పెట్టుకున్నారు? సురేష్ కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే సురేష్కి 45,000, ఓకే, గీతాంష్కి 5,000. సో వీళ్ళిద్దరు ఎవరికి ఇవ్వాలి సీటు? సో ఇద్దరు ఫస్ట్ ఆప్షనే పెట్టుకున్నారు.
అండ్ గీతాంశు సిబిఐటి. ఈవెన్ ఇక్కడ సురేష్ సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నా సరే ఫస్ట్ ఆప్షన్ ఆన్ సెకండ్ ఆప్షన్ కింద సిబిఐటి గీతాంష్కి ఇస్తారు. గీతాంష్కి సిబిఐటి ముందు వేరే కాలేజ్ అని పెట్టుకుంటే అది ఎలాంటి సిబిఐటికి అయితే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు గీతాంష్కి సిబిఐటి ఇచ్చేస్తారు. సో ఈ సిబిఐటి ఈ గీతాంష్కి ఇచ్చేశారు. ఇక ఒక సీట్ ఫిల్ అయిపోయింది, ఒక సీట్ ఉంది కాబట్టి ఇంకెవరికి ఇవ్వరు. సో గీతాంశ్ ఫిక్స్ అయిపోయింది, మహేష్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా రమేష్ సురేష్ ఉన్నాడు. సో రమేష్కి సురేష్కి అలాట్ చేయాలి. ఇంకా 3 కాలేజీలు సీట్లు ఉన్నాయి, మూడు సీట్లు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడు రమేష్కి 10,000, రమేష్కి విఎన్ఆర్ ఇవ్వాలా, సురేష్కి విఎన్ఆర్ ఇవ్వాలన్నప్పుడు సురేష్ ఇంకేమన్నా చూస్తున్న ఆర్డర్. సురేష్ ఫస్ట్ సిబిఐటి పెట్టాడు, సిబిఐటి లేదు. సో సిబిఐటి క్లోజు. సురేష్కి విఎన్ఆర్ ఉంది, రమేష్కి విఎన్ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరమే చెక్ చేస్తారు. సో రమేష్ 10,000 కాబట్టి విఎన్ఆర్ రమేష్కి ఇచ్చేస్తారు. సో ఇక్కడ రమేష్కి విఎన్ఆర్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సురేష్ ఉన్నాడు. ఈ సురేష్ 45,000 విఎన్ఆర్ అయిపోయింది, ఇంకా ఓయూ ఉంది. సో సురేష్కి ఓయూ ఇచ్చేస్తారు. ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓసీ ఓపెన్ మేల్ కేటగిరీ. ఇకపోతే ఇదే ప్యాటర్న్ కేటగిరీ వైజ్ చాలా ఉంటాయి. మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడే, ఎందుకంటే ఇక్కడ కొన్ని లిమిటెడ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇంకొక 3 కాలేజ్ తీసుకొని మళ్ళీ చేద్దాం. ఓకే, మీకు అర్థం అవ్వడం నా బాధ్యత. సో ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకుంది అదనమాట. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలి, అందరు నచ్చింది అందరు మెచ్చింది వీడియో చేయాలి కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ తెలియకపోతే చాలామంది కౌన్సిలింగ్ రాంగ్ పెట్టుకుంటున్నారు, రాంగ్ అలర్ట్ అవుతుంటుంది అన్నమాట. సో మీరు మనం సపోర్ట్ చేసి మీ డౌట్స్ అడిగితే ఇలానే మనం ట్యాబ్ అడిగి వీడియో చేద్దాం. అవసరమైతే ఈ ట్యాబ్ మనం ఉంచుకుందాం ఈ 4 రోజులు, సరేనా? సో ఇప్పుడు మనం ఇంకో కాలేజ్ తీసుకుందాం. ఎస్ఆర్ఎం విట్టు అమృత. ఈ 3 కాలేజీలకి ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు, నో ఎంసెట్. ఓకే, కానీ మనం జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాం. ఇవి ఎస్ఆర్ఎంకి 1 ఇచ్చాను, విట్టుకు 2 ఇచ్చాను, అమృతకి 3 ఇచ్చాను. ఇక్కడ మనకి మళ్ళీ మహేషు, రమేషు, సురేషు, గీతాంశు, మళ్ళీ కూడా ఓసీ మేలే డిస్కస్ చేస్తున్నాం. ఒక కేటగిరీ, అన్ని కేటగిరీ అనుకో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్తాను అది కూడా, ఆ కేటగిరీస్ గురించి కూడా. మహేష్కి మళ్ళీ 10,000, రమేష్కి 8,000, సురేష్కి 9,000, గీతాంష్కి 11,000. నెక్స్ట్ ఇంకెవరున్నారు పేర్లు? సుబ్బారావుకి 7,000, వరుణ్, నెక్స్ట్ వరుణ్కి 11,000 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇతనికి 11,000 వచ్చింది. ఇంకెవరున్నారు? వరుణ్ 1 2 3 4 5 6 7 పేరు, 8 పేరు, 9 పేరు, 10 పేరు వేద్దాం. అబ్బాయి పేర్లు కాదు, ఓసి మేలు కాబట్టి పేర్లు గుర్తురాట్ల. సింగమలై, మా నాన్న పెట్లే, సింగమలైకి 5,000. నెక్స్ట్ ఆనంద్ 6,000. రమేష్, సురేష్, మహేష్, గీతాంశ అయిపోయింది. వినయ్ 1,000, సాయి 40,000 వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 మంది తీసుకున్నాం. 10 స్టూడెంట్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. 10 స్టూడెంట్స్ ఉన్నారు, 3 కాలేజెస్ ఉన్నాయి. ఈచ్ కాలేజీలో 10 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ 10 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక కాలేజీలో వచ్చేస్తాయి సరిగా పెట్టుకుంటే. సో ఇది ఇక్కడ తీసేద్దాం, నో ఎంసెట్ అనేది. ఇప్పుడు చూద్దాం. సో ఎస్ఆర్ఎం విట్టు అమృత, సిఎస్సిఏ, మీ అందరికి సిఎస్సి కావాలన్నారుగా, ఇంకేం చేస్తాం. సో ఈచ్ కాలేజ్ 10 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 10 సీట్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మహేష్ ఏ ఆర్డర్ పెట్టుకుంటున్నాడు చూద్దాం. ఈ మహేష్ ఓన్లీ నాకు విట్టే కావాలి, నాకు ఇంకేం వద్దంటున్నాడు. ఓకే, రమేషు విట్టే కావాలంటున్నాడు, సురేషు విట్టే కావాలంటున్నాడు. 10 మంది అన్న 10 సీట్స్ ఫిల్ అయిపోతాయి. మీకు 10 ఎగ్జాంపుల్ చెప్దామా? వద్దులే, మీకు ఇక్కడ సీట్స్ తగ్గిద్దాం, 5 సీట్లే పెడదాం. ఓకే, 10 సీట్లు అన్నప్పుడు మీకు అర్థం కాదు. సో 5 పెడదాం. 5 సీట్స్ ఉన్నాయి, 5 సీట్స్ ఉన్నాయి, 5 5 5. మహేష్ విట్టే కావాలంటున్నాడు, రమేష్ విట్టే కావాలంటున్నాడు, సురేష్ విట్టే కావాలంటున్నాడు. గీతాంశ నాకు 1,000, మా ఫ్రెండ్ రమేష్కి సురేష్కి వాళ్ళకే విట్టు వస్తురాదు డౌటు, నాకు అసలు రాదు, నాకు అమృత అంటున్నాడు. ఇక సుబ్బారావు అయితే నాకు అమృత అంటున్నాడు. ఓకే, వరుణేమో నాకు అసలు ఈ కాలేజ్ ఏది రాదు, నాకు వద్దు, నో కౌన్సిలింగ్ అని చెప్పుకుంటున్నాడు. ఇకపోతే
సింగమలైకి 5,000 వచ్చింది, నాకు ఎస్ఆర్ఎంఏ కావాలి, ఇంకేం వద్దు అంటున్నాడు. కానీ మన సింగమలై ఏం చేశాడు, అబ్బో నాకు ఎస్ఆర్ఎం రాదు, సో నేను అమృత పెట్టుకుంటాను అంటున్నాడు. నాకు ఎస్ఆర్ఎం రాదు, విట్ రాదు, అమృత పెట్టుకుంటున్నాను అనుకుంటున్నాడు. లేదా మనోడి అజంప్షన్ ఎలా ఉంటుంది మీకు తెలియాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఇలా అనుకుంటున్నారు అన్నమాట, నాకు 5,000 వచ్చింది, మంచి కాలేజ్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది, ఏదైతే ఏదో ఒక ఆర్డర్, పిచ్చి ఆర్డర్, అమృత విట్టు ఎస్ఆర్ఎం పెట్టుకుందాం చెప్పేశాడు. నెక్స్ట్ ఆనంద్, నాకు అంతే, నేను విట్టే పెట్టుకుంటాను, విట్టి పెట్టుకున్నాడు. వినయ్ 1000 ర్యాంకు, వినయ్ కూడా అమృత పెట్టుకున్నాడు. అమృత విట్టు ఎస్ఆర్ఎం, అంటే వీళ్ళిద్దరూ సింగమలై వినయ్ కూడా మిస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ సాయి, నాకు అసలు ఏ కాలేజ్ రాదు, ట్రైల్ వేద్దాం, ఫస్ట్ మనం ఎస్ఆర్ఎం పెట్టుకుందాం, విట్టు పెట్టుకుందాం, నెక్స్ట్ అమృత పెట్టుకుందాం అనుకున్నాడు. ఇది జరుగుతుంది. ఇప్పుడు 10 కాలేజీలు 5 సీట్లు ఉన్నాయి కాబట్టి విట్టు చూద్దాం. ఓన్లీ విట్టు 1, 2, 3, అసలు విట్టు పెట్టుకున్నాడు 3, 4, 5, 6, 7 పెట్టుకున్నాడు విట్టు. సో 7లో 5కే సీట్స్ వస్తాయి, అర్థం చేసుకోండి. 7లో 5కే సీట్స్ వస్తాయి. మహేష్ 10,000, రమేష్ 10,000, సురేష్ 9,000, గీతాంశ్ 11,000, సుబ్బారావు పెట్టుకోవాలి, గీతాంశ్లో పెట్టుకోవాలి. వీళ్ళు 3 పెట్టుకున్నారు. ఈ 3 విట్టు పెట్టుకున్నారు. ఇక్కడ 5,000 పెట్టుకున్నారు. సో ఈ 3 శివ, ఆనంద్ ప్లస్ వినయ్, సాయి, ఇక్కడ ఒక 4 ఉన్నారు అంతే. 4, 3, 7 అయిపోయింది. ఓకే, శివాకి అమృత ఇచ్చేస్తారు, ఎందుకంటే సింగమలైకి అమృత ఫస్ట్ పెట్టాడు కాబట్టి ఇక్కడ సింగమలైకి ఇచ్చేశారు. సింగమలై ర్యాంక్ ఎంత, 6,000 ర్యాంకు సింగమలైకి ఇచ్చేశారు. సో సింగమలైకి ఇక విట్లో సీట్ అవసరం లేదు. ఇంకెవరున్నారు, ఆనంద్ 6,000 ర్యాంకు విట్టే పెట్టుకున్నాడు. ఆనంద్ 6,000 విట్టు, వినయ్ ఫస్ట్ అమృత పెట్టుకున్నాడు. సో ఇక్కడికి వినయ్ కూడా 1K ర్యాంకు వచ్చేసింది. సో వినయ్ కూడా తనకి లిస్ట్లో వెళ్ళిపోయాడు. ఇక మనకు ఉంది ఎవరు, 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఉన్నారు. 5 సీట్స్ ఉన్నాయి. సో ఈ 5 సీట్స్లో ఎలా కన్సిడర్ చేస్తారంటే 8, 9, 10, 6, 40. సో ఒక సాయికి ఎవరు, ఇక్కడ వీటిలో మహేష్కి, రమేష్కి, సురేష్కి, నెక్స్ట్ ఆనంద్కి ఇచ్చేస్తారు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కానీ ఇక్కడ సాయి ఫస్ట్ ఆప్షన్ విట్టి పెట్టలేదు. ఓకే, సాయికి కూడా సీట్ ఉంది, కానీ సాయికి ఎస్ఆర్ఎంలో ఫిల్ అవ్వకపోతే అప్పుడు విట్టికిస్తారు. సో ఇక్కడ సాయి ఆప్షనల్ ఇక్కడ ఉంటాడు, సాయికి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మహేష్ కలెక్ట్ అయిపోయింది, రమేష్ కలెక్ట్ అయిపోయింది, సురేష్ కలెక్ట్ అయిపోయింది, ఆనంద్ కలెక్ట్ అయిపోయింది, ఒక సాయి ఉంది. ఇక్కడ చూస్తే ఎస్ఆర్ఎం పెట్టుకుంది ఓన్లీ సాయి మాత్రమే. సాయి ర్యాంక్ ఎంత, 40,000. సో 40,000కి సాయి అలర్ట్ అయిపోయింది. సో సాయి అలర్ట్ అయిపోయింది. ఎస్ఆర్ఎంలో టోటల్గా ఒక సీటు ఫిల్ అయింది, విట్లో 4 సీట్స్ ఫిల్ అయ్యాయి, అమృతలో 2 సీట్స్ ఫిల్ అయ్యాయి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయింది. ఓకే, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇక ఈ అందరు డిస్కషన్, అదే ఎస్ఆర్ఎం సాయి గాడికి వచ్చిందా, 40,000 ర్యాంకు, వాడికి ఎట్టు వచ్చిందా కాలేజ్ సీటు. విట్టు మహేష్ 10,000, వాడికి రావాలి కదా, సరే అది వదిలేసి. అమృత, అదే సింగమలై నీకు 6,000 వచ్చింది, అది వినయ్ నీకు 1,000 వచ్చింది, అదేంటి నీకెందుకు అమృత వచ్చింది, నీకెందుకు ఎస్ఆర్ఎం రాలేదు, నీకెందుకు విట్ రాలేదు. అబ్బే ఈ కౌన్సిలింగ్ అంతా స్కామ్. సో కౌన్సిలింగ్ గవర్నమెంట్ సరిగా నిర్వహించలేదు. ఇక్కడ కుర్రాడు పెట్టుకున్న రాంగ్. ఏది వినయ్ ఆర్డర్ పెట్టుకున్నాడు, వినయ్ ఫస్ట్ అమృత పెట్టుకున్నాడు, తర్వాత పెట్టుకున్నాడు. అమృత ఇచ్చిన తర్వాత వేరే కాలేజీకి వెళ్తుంది, తన ప్రిఫరెన్స్ అది. నువ్వు తోపని తురుమని నీ ర్యాంక్ మంచిగా వచ్చిందని చెప్పి నీకు ఫస్ట్ విట్టేవాడు. నువ్వు ఏది పెట్టుకున్న ఆర్డర్ నీకు అమృతలో సాటిస్ఫై కాకపోతే విట్లో సాటిస్ఫై కాకపోతే ఎస్ఆర్ఎం, అట్లా వెళ్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎం మంచిదనో, విట్టు మంచిదనో, అమృత మంచిదనో గవర్నమెంట్కి అనవసరం. గవర్నమెంట్ నీవు చూసిన ఆర్డరే ఇస్తారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎవరో చూస్ చేసుకున్నావు. సో దీన్ని బట్టే మీకు జరుగుతుంది. అందుకే మేము చెప్పేది వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్సే కీ రోల్ ప్లే చేస్తాయి. వెబ్ ఆప్షన్స్ ఏంటి అందరూ ఇంతే పెడుతున్నారంటే కాదు, మ్యాక్సిమం 70% పీపుల్ కరెక్ట్గానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. అది కూడా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, ర్యాంకు 40K అబోవ్ వచ్చిన వాళ్ళే మంచిగా పెట్టుకుంటున్నారు. ఎవరైతే ర్యాంకు 10K అలా వచ్చిన వాళ్ళు రాంగ్గా పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఓకే, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సింగమలైకి వినయ్కి ఇష్టం లేదు. రిమైనింగ్ వీళ్ళంతా సాటిస్ఫై అయిపోయారు.
సాయి అయితే సూపర్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సింగమలైకి ఎంత వచ్చింది? 6000 ర్యాంకు. వినాయక్ ఎంత వచ్చింది? 1000 ర్యాంకు. ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు, కొత్తగా ఒకడు వచ్చాడు. వాడి పేరు ఏం పెడదాం? సాయి పెట్టామా? సాయి ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, సాయి సుబ్బయ్య అయిపోయింది. ఇంకెవరున్నారు? దినేష్ పెడదాం. దినేష్, కార్తిక్, వీళ్ళిద్దరూ సెకండ్ ఫేజ్లో కొత్తగా అవటమో లేదంటే వీళ్ళకి ఏ కాలేజ్ రావడం ఉంది. దినేష్కి 19,000 ర్యాంక్ వచ్చింది, కార్తిక్కి 25,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నడుస్తుంది. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వీటిలో ఒక సీట్ మాత్రమే ఉంది, అమృతాలో 3 సీట్స్ ఉన్నాయి, ఎస్ఆర్ఎంలో 4 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఎలా చూస్తారు? సింగమలై ఏమనుకుంటాడు? నాకు అమృత వద్దు. సింగమలై పెట్టే ఆర్డర్ ఏంటో తెలుసా? నాకు అమృత వద్దు, నాకు ఎస్ఆర్ఎం విట్ కావాలి అని 2 పెట్టుకున్నాడు. ఇంకా అమృత పెట్టుకోలేదు. నెక్స్ట్ వినయ్ వచ్చేసరికి నాకు అమృత వద్దు, నాకు ఎస్ఆర్ఎంఏ కావాలి, నాకు విట్ వద్దు అనుకుంటాడు. లేదా మళ్ళీ వినయ్ మిస్టేక్ ఎలా ఉంటుంది? ఇది కాకుండా సో కాల్డ్ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్, ఒక కాలేజ్ ఉంది, చెత్త కాలేజ్, మంచి ఛానల్, కాలేజ్ చెత్తది అంతే. ఓకే, ఎవర్స్ మీడియా కాలేజ్ పెట్టుకొని నెక్స్ట్ ఎస్ఆర్ఎం పెట్టుకుంటున్నాడు, నెక్స్ట్ విట్టు పెట్టుకున్నాడు. అమృత పెట్టుకున్నాడా? పెట్టుకోలే. వినయ్ గుర్తుపెట్టుకోండి, వినయ్ మంచి కీలు పే చేస్తాడు ఇక్కడ. దినేష్ వచ్చేసరికి దినేష్ ఎస్ఆర్ఎం మళ్ళీ విట్టు అమృత పెట్టుకున్నాడు. కార్తిక్ నాకు అమృత కావాలి, నాకు ఇంకేం వద్దని పెట్టుకున్నాడు. ఇప్పుడు అమృతాల సీట్స్ ఉన్నాయి కదా 3, కార్తిక్కి అమృతాలు ఇచ్చేశారు. ఓకే, కార్తిక్కి అమృతాలు ఇచ్చేశారు. ఇంకెక్కడ 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ దినేష్కి ఎస్ఆర్ఎం ఇటు పెట్టాడు. దినేష్ ఉన్నాడు ఎస్ఆర్ఎం, సింగమల ఎస్ఆర్ఎం ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి? 4 సీట్లు ఉన్నాయి. సో దినేష్కి సింగమలైకి ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ అమృతాలో సింగమలై ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఇంకా 3 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వినయ్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కదా, వినయ్కి ఎవర్స్ మీడియాలో వచ్చేసింది వినయ్ పేరు. వినయ్కి ఆటోమేటిక్ ఎవర్స్ మీడియా పెట్టినాడు కాబట్టి ఆటోమేటిక్ అమృతలో వెళ్ళిపోయింది. ఇక అమృతలో ఇంకా 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఓన్లీ కార్తిక్కే అక్కడ వచ్చింది మనకు. ఓకే, ఇకపోతే వినయ్ అయిపోయింది, సింగమలైకి ఎస్ఆర్ఎం వచ్చేసింది. సో దినేష్ అయిపోయింది. ఇప్పుడు సింగమలై హ్యాపీ, ఎస్ఆర్ఎం వచ్చేసింది, దినేష్ హ్యాపీ వచ్చేసింది, కార్తిక్ హ్యాపీ వచ్చేసింది, వినయ్ సాటిస్ఫై లేడు. సో వినయ్ బాధ ఏంది? అసలు ఎవర్స్ మీడియా కాలేజ్ చెత్త కాలేజు, ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ నాకు ఇచ్చారు, నాకు వద్దు, నా కౌన్సిలింగ్ రాంగు, అది ఇదని మనోడు ఫీల్ అవుతూ ఉన్నాడు అన్నమాట. మనోడు ఏమంటాడు? నా ర్యాంక్కి 3rd ఫేజ్ కావాలి అని చెప్తున్నాడు. 3rd ఫేజ్కి వెళ్ళే ముందు పైన చెప్పిన 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ లేవు. ఇప్పుడు వినయ్ 3rd ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే సీట్ వస్తుందా రాదా? రాదు. ఎందుకంటే సీట్స్ ఖాళీ ఉంటేనే మీకు అలాట్ చేస్తారు, సీట్స్ ఖాళీ లేదు కాబట్టి మీకు అలాట్ చేయరు. సో వినయ్ ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాల్సిందే, లేదంటే వేరే ఇంజనీరింగ్ కాలేజీని ట్రై చేయాల్సింది తప్ప ఎస్ఆర్ఎం విట్టు అమృతాలు రాదు. 1000 ర్యాంక్ వచ్చినా సరే ఇబ్బంది పడుతున్నాడు. సో ఇది మీకు సింపుల్గా చెప్పడానికి. సో మీరు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆర్డర్ ఇంపార్టెంట్. అందుకే మెంటర్షిప్ అని మేము చెప్పేది. మేము మా దగ్గర మెంటర్షిప్ తీసుకోమని మేము చెప్పం, కానీ మీకు కావాలంటే తీసుకోండి. 7901024693 ఈ నెంబర్కి ఫోన్పే చేసి మాకు ఇదే నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయాలి. అండ్ లిమిటెడ్ పీపుల్కి మాత్రమే మనం గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనం వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ఇస్తాము. మీకు ఎంత ర్యాంక్ అన్నదని మేము 100 నుంచి 200 దాకా ఆప్షన్స్ పెడతాం. సిఎస్సి అని, స్పెషలైజేషన్స్ అని, ఈసీ అని, లాస్ట్ ఆప్షన్లో EEE కూడా పెడతాం. ఏదో ఒక కాలేజీలో మీకు ఫస్ట్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలి. అంతేగాని మిస్ ఆర్డర్ పెడితే మీ లైఫ్ ఇబ్బంది. 4 years కెరియర్. ఓకే, మీ 4 years కెరియర్ అనేది ఇబ్బంది పడకూడదు. 4 years కెరియర్ లీడ్స్ టు 40 years లైఫ్. నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి, మీ తీసుకున్న బ్రాంచ్ ఎంచుకున్న కాలేజే మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో అది చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
ఓకేనా. వీడియో చాలా లెంత్ అయి ఉండొచ్చు, కానీ మీ అందరికి యూస్ఫుల్ అవ్వాలనే కాన్సెప్ట్లోనే చెప్పాను అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, జెన్యున్ డౌట్స్ మెన్షన్ చేయండి. ఇలాంటివి మీరు అడగాలి. నా ర్యాంక్ ఇంత, నా కాలేజ్ వస్తుంది, నా ర్యాంక్ ఇంత కాలేజ్, అది మేము చెప్తాం. అవి మేము మీకు గైడెన్స్ ఇస్తాము, లేదా మీరైనా చెక్ చేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. కానీ ఈ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. ఈ మిస్టేక్స్ తీయకూడదు. సో మీకు డౌట్స్ ఉన్నవి అన్నీ మెన్షన్ చేయండి. మేము వీడియోస్ చేయడానికి రెడీ. మన ట్యాబ్ బాగుంది, మనం ట్యాబ్ యూజ్ చేసుకొని వీడియోస్ చేద్దాం, లేదంటే మనం కూడా ట్యాబ్ కొందాం ఒకటి. ఏముంది దాంట్లో? సరేనా? ఆల్ ద బెస్ట్ అమ్మా. సో మీ అందరికి కూడా మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ డిలే చేయొద్దు. నెట్ షాప్స్లో జాగ్రత్త. ఇది పెద్ద స్కామ్ ఉంది, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెట్ షాప్స్ ఇంకో వీడియో డిస్కస్ చేస్తాం, ఓకేనా. వీడియో చూసారు కదా, మీకు ఉపయోగపడిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నేమే ఎవర్స్ మీడియా, అంటే మీరు నచ్చినది మెచ్చినది అందించడం మా బాధ్యత. సో మా బాధ్యతని మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. మీకేం వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.